హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇవి బ్రెడ్ కబాబ్స్. చాలా టేస్ట్గా ఉండే ఈజీగా చేసుకుని ఈ బ్రెడ్ కబాబ్స్ని ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ఒక 2 ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్, మీకు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోండి. 2 బ్రెడ్ ముక్కలు తీసుకోండి. నేను 2 గుడ్ల కోసం చెప్తున్నాను, దానికి 2 బ్రెడ్ ముక్కలు సరిపోతాయి. వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. తర్వాత బంగాళదుంపలు, 2 చిన్న బంగాళదుంపలు అంటే గుడ్డు సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఉడికించి తురుముకొని రెడీగా ఉంచుకొని 2 కోడిగుడ్లను కూడా ఉడికించి ఇలా తురుముకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం పొడి చేసుకున్న ఈ బ్రెడ్ని వేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం తురుము, కొన్ని తగినన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మనం తురిమి ఉంచుకున్న బంగాళదుంప ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇది ఎగ్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, ఒక పించంతా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత దీని అంతటికి బైండింగ్ కోసం మీరు కార్న్ఫ్లోర్ అయినా వాడచ్చు, లేదా బియ్యం పిండి అయినా వాడచ్చు. ఇప్పుడు బియ్యం పిండి అయినా కార్న్ఫ్లోర్ అయినా సరే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ముందు ఇదంతా బాగా కలుపుకోండి. సరిపోకపోతే మాత్రమే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనిలో ఉన్న తడికి ఆ పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా ముద్దలా కలిస్తే కనుక మనకి ఇంకా బియ్యం పిండి వేసుకోక్కర్లేదు. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, లేదా కోలగైనా చేసుకోవచ్చు. తర్వాత బ్రెడ్ క్రమ్స్ కొన్ని ఉంచుకొని ఇలా వాటిని 2 వైపులా అద్దుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఈ బ్రెడ్ క్రమ్స్ ఊడిపోకుండా 2 వైపులా 1 నిమిషం ఇలా గట్టిగా ఒత్తారంటే అవి రాలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఇలా ఒకసారి చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఇలా వరసనే పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఎంతో రుచిగా ఉండే, అందరూ ఇష్టపడే ఈ ఎగ్ కబాబ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా 2 వైపులా కాల్చుకోండి. అంతే, చక్కగా ఏదైనా మంచి సాస్తో కానీ చట్నీతో కానీ దీన్ని సర్వ్ చేయండి. ఈ ఎగ్ కబాబ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.